ప్రభు నామంలో మరి ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు యేసే నామంలో శుభములు దేవాది దేవుని దీవెనలండి. మరి పునరుద్ధరణటువంటి ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉంటును గాక. ఆమేన్. మరి ఈ దినమున ప్రభు మనకి ఇవ్వబడిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు మనలను హెచ్చరించే ఒక వాక్యం ఏంటంటే, మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉండాలని, మరి ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని అది అసలు ఏంటో అని పరీక్షించి తెలుసుకొని మరి మనము మారాలని, నూతనం పరచబడాలని, మన అంతరంగము మారాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంటే రూపాంతరము అంటే దాన్ని చెప్పుకోవచ్చు, అంతరంగం అనేటువంటి రూపము మారాలన్నమాట. బహిరంగ రూపము మనకి ఇప్పుడు మారకపోవచ్చు, ఎందుకంటే మనము ప్రభు వచ్చినప్పుడు, ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు మన బహిరంగ రూపము మారిపోయి రూపాంతరం పొందుతుంది. కానీ దానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన అంతరంగ రూపమును ప్రభు కొరకు మార్చుకోవాలి. మరి మన అంతరంగంలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు మనము సరైన రీతిలో నిజమైనటువంటి పశ్చాత్తాపంతో పరిశుద్ధులమై మరి ఆయన కొరకు మనం వాడబడేటువంటి స్థితిలోకి మనం రావాలన్నమాట. మరి ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉండగా మరి మత్తయి సువార్త 17లో ఉన్నట్లుగా మరి ఆయన మరి ఈ లోకంలో మరి తన శిష్యులైనటువంటి యోహానును, యాకోబును, పేతురు గారిని మరి ఇలా ముగ్గురిని వెంట పెట్టుకుని మరి కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం పొందారని మనము వాక్యంలో చదువుకుంటున్నాం కదా. అంటే ఆయన ఎలా మారినప్పుడు ఎలా ఉందంట, ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించిందంట, ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లని వాయను అని చెప్తున్నారు. అంటే ఆయన మారినప్పుడు ఆయన మార్పును వారు కన్నులారా చూడగలిగారు. మామూలుగా వారితో ప్రతిదినం ఉంటున్న రూపం కాదు అది. ప్రభు యొక్క అసలైన రూపాన్ని వారికి చూపించారు. ఎందుకంటే మనం కూడా ప్రభు రూపంలోకి మారవలసిన వారమై ఉన్నాము కనుక మరి ప్రభు యొక్క రూపంలోకి మనం అందరం మారాలంటే మనం ఆ స్థితిలో మనం ఎట్లా ఉంటామన్నది మనం అక్కడ మరి చూపిస్తున్నారన్నమాట. ప్రభు ఎలా ఉండాలి, మరి నేను ఏ విధంగా ఉన్నానో మీరు కూడా అలా ఉండాలని ప్రభు అక్కడ చూపిస్తున్నారు మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 15వ అధ్యాయంలో అనుకుంటాను 15:51 వచనంలో చూద్దాము. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు చెందుదుము. అప్పుడు బోరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకునవలసి ఉన్నది. ఇక్కడ ఎట్లా అంటే శరీరం యొక్క మరి ఈ బహిరంగ రూపము మారే మరి స్థితి అన్నమాట. మన శరీరంలో ఒక బాధ ఉందనుకోండి, వేదన ఉంది, నొప్పి ఉంది, క్షయత ఉన్నది, ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ఉంటాయి మనకి కదండి. మరణం లేని శరీరం అంటే అమర్చమైన శరీరము అంటే అటువంటి మరి ఏ బాధ లేని, ఏ వ్యాధి లేని శరీరము మరి మన శరీర బలహీనతను బట్టి ఉండే శరీరం కాదు, కానీ అది క్షయమైపోయే శరీరము. కాబట్టి ఆ శరీరం కాదు ప్రభు కోరుకునేది. ఇప్పుడు మనలో రావాల్సింది ఏంటంటే యుగములు తరతరాలు కూడా ప్రభువుతో
దివారాత్రులు ఆనందించాలంటే మనకు అక్షయమైనటువంటి స్థితిలో మనం ఉండాలన్నమాట. మరి అది శరీర సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైనది మొదటగా మారాలన్నమాట. ఆత్మ సంబంధంగా మనం జన్మించితేనే మరి మరి ఆ విధమైనటువంటి పరిస్థితికి వస్తుంది. నికోదేముతో ప్రభు చెప్పేది అదే కదా. మరి మరి ఒక మనుషుడు ఎలా పుడతాడు, మళ్ళీ ఎలా పుడతాడు ప్రభా అని అంటున్నాడు. కాబట్టి పుట్టటం అంటే ఏంటంటే మనం ఆత్మీయంగా ప్రభులో జన్మించామని అర్థం అన్నమాట. మరి అటువంటి ఆత్మీయమైనటువంటి ఆ జన్మను మనం కలిగి ఉండాలన్నమాట. ఒక పాట ఉంటుంది, ఆ పాటలో ఏముంటుందంటే, అక్షయ దేహము దాచితివీవు ఆనందముందు లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకు నీవు లక్ష్యము పెట్టకు. అంటే మనకి అక్షయ దేహము, క్షయమైపోకుండా అన్నటువంటి క్షయము లేనటువంటి ఆ దేహాన్ని మనం ధారించుకోవాల్సింది ఉంది. దానికి మొదటిగా మన ఆత్మ అంతరంగ రూపం మారాల, అంతరంగ స్వభావం మారాల. ఇప్పుడు ఈ లోకంలో మరి ఏదన్నా స్వభావం మారాలనుకోండి, మనం ఎగ్జాంపుల్ కి బటర్ఫ్లైని తీసుకుందాం అండి. అది అంతకుముందు ఎలా ఉంటుందండి, దొంగల పురుగులాగా ఉంటుంది. అసలు దాన్ని ముట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ముట్టుకుంటే ఖచ్చితంగా దురదలు వచ్చేస్తాయి ఎవరికైనా సరే. అది బతికినంత కాలం ఎంతసేపు తింటూనే ఉంటుంది. కానీ ఒక స్థితిలో అది తన చుట్టూ ఒక ప్యూపాన్ని ఏర్పరచుకుని దాని లోపల కూర్చుంటది కొంతకాలం. అలా లోపల ఉన్నప్పుడు దానిలో ఏమవుతుందండి, మార్పు పొందుతుంది అనమాట. ఈ లోకంలో మనం ఎంతో కష్టపడతాం, ఇది అని చాలా విధాలుగా మనం మన ఈ యొక్క శరీరాన్ని పోషించుకోవటానికి మనం చెయ్యని పని అంటూ ఉండదు. అది ఎంత కష్టమైందని సరే మనము శరీర సుఖం కోసము ఎన్నో కార్యాలు చేస్తాం. కానీ మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కుదురుగా మనం కూర్చుని మరి ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటామో, మరి ప్రభు సన్నిధిలో ఉండగా ఆ మార్పు అనేది మనకు జీవితాల్లోకి వస్తుంది. మన అంతరంగాన్ని మరి పూర్తిగా మార్చే స్వభావం స్థితి ప్రభు సన్నిధిలో మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి ఆత్మ సంబంధమైన అంతరంగ మార్పు వచ్చినప్పుడే మనకు రూపాంతరమైన స్థితిలోకి మనం వస్తాం అన్నమాట. మరి ప్రభు చూపించిన ఎగ్జాంపుల్ని మనం కూడా మన జీవితాలను చూపించినప్పుడే ఆయన బిడ్డలంగా మనం ఇతరులకు తెలియపరచబడతాం అనమాట. మరి యేసుక్రీస్తుని పోలి ఉండాలి, ఆ అనుభవంలోకి మనం రావాల్సిన వారమే ఉన్నాము. మనం పూర్వస్థితిలో పాపాత్ములము, మనకి మరి వాక్యంలో ఉంటుంది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. అంటే మనం అందరూ ఎవరు కూడా మనం పరిశుద్ధులము కాము, పుట్టకతోనే మనం పాపలమై ఉన్నాము. కాబట్టి మరి ప్రభు అనుగ్రహించే ఆ యొక్క ధన్యతను మనం పొందలేకపోతున్నాం, ఆ మహిమలోకి మనం రాలేకపోతున్నాం. కాబట్టి మరి పాపి పరిశుద్ధుడిగా మారాలంటే, అతని మనసు అంతరంగాన్ని మార్చుకోవాలంటే మరి ప్రభు యొక్క మరి స్థితి ప్రభు దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాం. మరి గొంగళ పురుగు మారినట్లుగా మరి పాము మారలేదండి. పాము కూడా ఏంటంట, తన స్వభావాన్ని, తన పైన ఉన్నటువంటి చర్మాన్ని ఎవ్రీ మంత్ ఎప్పుడో మారుతుందండి, వదిలేస్తుందంట. వదిలేసినందువల్ల దాని స్వభావం ఏమన్నా మారుతుందా? దాని స్వభావం మారదు, అది రూపాంతరం అనరు. ఎందుకంటే అది తన స్వభావం మార్చుకోకుండా తన పాత స్వభావంలోనే ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే, దాన్ని వేషధారణ అంటారు. మనం ఏదో పైకి కనపడేటట్లుగా చర్చికి వెళ్ళి 10 మందితో ప్రార్థన చేసి అది చేసి ఇది చేసి మరలా మన స్వభావాన్ని, పాత స్వభావాన్ని మనం కనపరుచుకున్నట్లయితే అది వేషధారణలోకి వెళ్తుంది. ఊసరి వాళ్ళు కూడా అంతేనంట, తన రంగుని ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ రంగులోకి మారిపోతుందంట. ఎందుకంటే శత్రువులు తనను చూడకుండా, తనకి ఏమి హాని కలగకుండా ఉండటానికి అది మారుతుంది కదండి. అలాగే కొంతమంది జీవితాలు ఎవరు ఏ గుంపులో ఉంటే ఆ గుంపులో ఉన్నట్లుగా మనం వాళ్ళతో అతికిపోయేలాగా మనం గనక మన స్వభావాన్ని కనపరుచుకున్నట్లయితే
అది కూడా రూపాంతరం అనబడదు. కాబట్టి అది మన అంతరంగాన్ని మారాల. రెండో రాకడికి సిద్ధపడాలంటే మొదట మన మనసు మారి రూపాంతరం పొందాలని ప్రభు చెప్తున్నారండి. కాబట్టి ఈ రూపాంతరం అనేది అంతరంగ స్వభావంలో మన శరీరాశలు కానీ, నేత్రాశలు, జీవడంబలు ఇవన్నీ కూడా తొలగించుకుని మరి ప్రభు యొక్క ఆత్మ స్వభావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము నిజమైనటువంటి రూపాంతరంలోకి వచ్చిన వారమే అవుతాం అన్నమాట. మరి మత్తయి సువార్త 12:43 నుండి 45 వరకు చదివినట్లయితే, ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. మనలో నీరు లేదా, మనలో ఆత్మ లేదా, మన ఆత్మ కనుక మనలో లేనట్లయితే మనం ఎంత శుభ్రంగా మనం ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. వేషధారణ ఉంటే మన స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంటుందంట. కాబట్టి ఏ విధంగా అయినా సరే మనం మన స్వభావాన్ని మార్చుకోవాలి. మరి ఇక మనం ఎప్పుడు సులువు పాటలు పాడుకుంటాం కదా, పలు విధ పదమూలరసి ఫలితమేమీ కానలేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నా శరణ ఏనురా. అంటే ఈ లోకంలో మనం ఎన్ని విధాలైన ప్రయత్నాల్లో ఉన్నా మరి మనకి దొరకనటువంటి ఆ పాప క్షమాపణ కానీ, పరిశుద్ధపరచబట్టే విధానం కానీ ఒక్క సిలువ దగ్గరే దొరుకుతుందని మనము గ్రహించాలి. యేసు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ప్రభువా నేను పాపిని అని ఎవరైతే అంటారో వెంటనే ఆయన ప్రేమ ప్రవాహం అంట ఆ వ్యక్తి పైకి ప్రసరించి వారిని కడిగి పవిత్రపరుస్తుందంట. కాబట్టి ఎంత జాలి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి ప్రభు దగ్గరికి మనం ఒకసారి వచ్చామంటే మనలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినంత మాత్రాన మనం పర్వాలేదు మనం అని అనుకోకుండా మనం ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలంట. మరి ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉంటే ఆ అపవిత్రాత్మ అంట తనకంటే చెడ్డవైన ఇంకా 7 దెయ్యాలు, 7 అంటే పరిపూర్ణం అనమాట, పూర్ణమైనటువంటి శక్తితో అది వస్తుందన్నమాట మనిషిలో ప్రవేశించడానికి. కాబట్టి వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత దుర్భరమై ఉంటుందని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం ప్రభువులో మారాక, ప్రభువులోకి వచ్చిన తర్వాత మన అంతరంగాన్ని మనం మార్చుకుని ప్రభు యొక్క ఆత్మచేత మనం నింపబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా 4వ అధ్యాయం 22లో ఉంటుంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. కాబట్టి మన ప్రవర్తన విషయంలో ఆ మోసకరమైనటువంటి దురాశల్లో చెడిపోయేటువంటి మన ప్రాచీన స్వభావాన్ని మనం వదిలేయాలన్నమాట. మనం దాన్ని వదిలినప్పుడు మన హృదయంలో ఉండి దాన్ని తొలగించుకున్నప్పుడు మనము నూతన పరచబడి నీతి గలవారమై, యథార్థమైన ప్రవర్తన గలవారమై, భక్తి గలవారమై మనం దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి ఆ యొక్క నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఈ విధంగా జరగాలంటే మన సిలువ ద్వారానే అది జరుగుతుంది కదండి. మరి సిలువ దగ్గరికి వచ్చినప్పుడే ఆ కార్యం మనలో జరుగుతుంది. అదే పాటలో ఉంటుంది, శరణు యేసు శరణు శరణు నా ప్రభువా సిలువ అని మనం పాడతాం కదా. మనం శరణు శరణు అని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సిలువ ఆయన పాదాల దగ్గర మనం నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన మార్పుతో, నిజమైనటువంటి మార్పు పొందాలి, నేను నా స్వభావాన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం సిలువను ఆశ్రయించినట్లయితే మనలో పరిపూర్ణటువంటి మార్పును తేవటమే కాకుండా ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచి తన ఆత్మతో నింపేటువంటి ఆ దినము మనకు వస్తుందన్నమాట.
యెహెజ్కేలు పత్రికలో కూడా అంటాడు కదా, 36:26లో ఉంటుంది, మీరు మీలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మీకు మాంసం గుండెని ఇస్తానంటున్నాడు. అంటే ఆయన ఆత్మ మన యందు నింపుతానని కూడా ప్రభు చెప్తున్నారు. మరి ప్రభు ఆత్మ మనలో నింపబడాలన్నా మన గుండె రాతి వంటి మరి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన గుండెను మాంసం గుండెగా చేయాలన్నా కూడా మరి సిలువ చెంతనకి మనము రావాలన్నమాట. కాబట్టి సిలువ అనేది మనం ఇప్పుడు ధ్యానించుకునేదే సిలువ గురించి. కాబట్టి సిలువ ధ్యానాల్లో మనం ఉంటున్నాము. కాబట్టి సిలువను మనము ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాము? సిలువ అంటే ఏంటంటే శ్రమ. సిలువ అనేది ఒక విశ్వాసకి శ్రమ. మరి ఒక పాట ఉంటుంది కదా, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు ఆత్మకు శృంగారం అంట. అంటే ఈ శ్రమ అనేది మనకు ఒక ఆత్మకు శృంగారమైనటువంటి ఆభరణంగా ఉంటుందన్నమాట. దానిని ధరించుకున్న వాళ్ళు వీరు మరి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది కదా, వీరందరూ ఎవరు ప్రభువా, ఇంత తెల్లని బట్టలు ధరించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? ఈ సమూహం అంతా ఎవరంటే వారు మరి శ్రమల చేత మరి వారి రక్తాలని, వారి వస్త్రాలను తెల్లగా మార్చుకున్నారంట వాళ్ళు. అంటే ఆ శ్రమల కొలుములో ఉండి వచ్చిన వారు అని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనకి విశ్వాసకు శ్రమ వచ్చినప్పుడు మనం దాని నుండి పారిపోవటమో లేకపోతే దాని నుండి ఇంకేదో మరి దానికి తగినటువంటి వేరే దానిలోకి వెళ్ళటమో కాదు. కానీ మనకి ఏదన్నా వచ్చినప్పుడు మనము ఏ విధంగా మనము మరి మారుస్తున్నాము, ఆ శ్రమ ద్వారా మనకి ఏ ఉపకారం ఉంది? శ్రమలు ఉపకారం అంటున్నాడు ప్రభు. కాబట్టి దాని ద్వారా మనకి ఏ ఉపకారం ఉంది? దాని ద్వారా మనం ఏ విధంగా మనల్ని తగ్గించుకొని ప్రభు యొక్క మరి మనసును ఆకట్టుకుని ప్రభు యొక్క మరి చేత మనం కడగబడి ప్రభు రూపంలోనికి మారటానికి ప్రభు ఇచ్చేటువంటి ప్రతి విధమైన శ్రమను కూడా మనము భరించవలసిన వారమే ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము సిలువ శ్రమలను ధ్యానించుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభు ముందు మనల్ని పరుచుకొని, ప్రభువా ఇదిగో నేను పాపినయ్యా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు నాయనా, నేను నీ బిడ్డను ప్రభా, నా తండ్రి నాయన, నీ రూపంలోకి నన్ను మార్చుకో ప్రభా అని ప్రభువును మనం వేడుకొనవలసిన వారమే ఉన్నాము. అట్లా చేసినప్పుడు మాత్రమే మనము ఆయన రూపంలోకి మారటకు మనకు అవకాశం ఉంటుందండి. అలాగే మరి ఇంకోటి ఏంటంటే పరిశుద్ధుల మగుటకు రూపాంతరం పొందాలంట. పరిశుద్ధులు ఎలా అవుతామండి? ప్రభు అంటున్నాడు, 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచన పత్రికలో అంటున్నాడు, నేను పరిశుద్ధున్నా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండుడని వ్రాయబడి ఉన్నది. నామకార్థ క్రైస్తత్వంలో ఉంటే మనకు సరిపోదు, కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఉజ్జీవ స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తుని పోలిన వారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే నూరంతల స్థితిలో సమస్తమైనటువంటి మరి మన ప్రవర్తన యందు కూడా పరిపూర్ణతను ప్రభువుకు చూపించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలన్నమాట. పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. పవిత్రులుగా మారవలసిన ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉండాలన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనము రూపాంతరంలోకి మారగలిగినటువంటి స్థితిలోకి మనము వస్తాం అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 6:12లో ఉంటుంది, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. అంటే పాపము మనల్ని ఏలకూడదు. మనం చేసిన తప్పులను బట్టి అయ్యో మన ఇప్పుడు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దాసులుగానే మరి చెల్లించే వరకు కూడా మరి వాళ్ళని తీసుకుంటారని మనం వాక్యంలో చదువుతూ ఉంటున్నాం కదా. అంటే మనం ఏదైనా సరే ఈ పాపాన్ని బట్టి, మనం చేసేటువంటి పాపాన్ని బట్టి మరి దుష్టుడైన శాతానికి మనం లోబడిపోయి వాడు మనల్ని ఏలేలాగా మనం ఉండకూడదు. ఆ పాపం అనేది మనల్ని ఏలకూడదు. ఇదిగో ఇది తప్పు చేస్తాడు కాబట్టి ఇదిగో దీనివల్ల ఇంకా మన జీవితం అంతా కూడా మారకూడలాగా ఉండకూడదు అనమాట. ప్రతి విషయంలో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ప్రభు రక్తంతో కడుక్కుంటూ మరికొంచెం ఆ విధంగా మనలో సంపూర్ణటువంటి
ఆ మార్పు వచ్చే వరకు కూడా మనము ప్రభు చిత్తంలో మనం ఉండాలంటే మనల్ని మనము గుర్తించుకొని గమనించుకొని ఎక్కడ ఏ తప్పు ఉన్నదో అని మనల్ని మనం పరీక్షించుకొని మరి ప్రభువునకు మనల్ని పూర్తిగా అప్పగించుకొని మరి మన అవయవాలు ప్రతిది కూడా నీతి సాధనాలుగా మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభువునకు మనం ఎప్పుడైతే సంపూర్ణ సమర్పణ ఇస్తామో అప్పుడు ప్రభు కూడా మరి మనల్ని శుభ్రంగా క్లీన్ చేయటం అవుతుంది. మన బిడ్డలు మరి స్నానం చేయిస్తామంటే ఇగో ఇక్కడొద్దు అనుకునే వాళ్ళు ఎలా ముడుచుకుపోయి ఉన్నారనుకోండి, పూర్తిగా మనం వాళ్ళని శుద్ధి చేయగలుగుతామా? చేయలేము. వాళ్ళు ఫ్రీగా అలా నిలబడినప్పుడు చక్క పైనుండి నెత్తి నుండి అరికాల వరకు కూడా మనం శుభ్రంగా కడిగి తోమి సబ్బు రాసి మనం మళ్ళీ నీళ్లు పోసి ఎక్కడ కూడా మురికి అనేది లేకుండా చూసి చేస్తాం. మరి అదేవిధంగా మన సంపూర్ణ సమర్పణ కూడా చాలా అవసరం. మరి ప్రభు యొక్క ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలంటే, ఆయన యొక్క రూపంలోకి మారాలంటే మనం ఖచ్చితంగా మనకు పరిపూర్ణటువంటి సమర్పణ జీవితం ఉండాలి. ఒక్క మారు మనసు పొందటమే కాదు, పశ్చాత్తాపడటమే కాదు, పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు చేత తన ఆత్మ చేత మనం నింపబడిన వారమే మరి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని, నాయన ఎక్కడ ఏ లోపం ఉందో నీ సన్నిధిలో మాత్రమే మా రహస్య పాపాలు కనపడతాయని మరి వాక్యంలో ఉంది. కాబట్టి ప్రభా ఇదిగో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నాలో ఉన్న ఏ విధమైనటువంటి ఒక మచ్చ డాగు ఏది కూడా నన్ను అపవిత్రంగా చేయకుండానట్లు నాన్న నీ పరిపూర్ణతలోనికి నీ పరిశుద్ధతలోనికి మేము కూడా మారినట్లు ప్రభా ఇదిగో మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామయ్యా, నన్ను కడగండి, పవిత్రపరచండి అని మనం సంపూర్ణ సమర్పణ చేసుకుంటే దాన్ని బట్టి ప్రభు మనలను పవిత్రపరుస్తాడు, మనల్ని కడగబడిన తర్వాత మరలా పంది స్వభావం వల్లే మరలా మరి ఆ మురికిలోనికి వెళ్లకుండా కూడా మన మనసులను మనం స్వాధీనంలో ఉంచుకున్న వారమై ఆ పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకోవాలో, ఎవడునూ మీ యొక్క దిశమల చూడకుండానట్లు మీ వస్త్రాలను కాపాడుకోమంటున్నాడు ప్రభు. కాబట్టి మనం మరలా ఆ యొక్క పాత జీవితంలోకి వెళ్లకుండా మనం ప్రభు చేత కడగబడిన తర్వాత సిలువలో రక్తంలో ప్రవహించే ఆ రక్తంలో మనం కడగబడిన తర్వాత మనము మరి ఒకసారి అదే విధమైన పాపంలో పరిగెత్తి మరలా మన దిశమలను అంటే మనం దిగంబరంగా ఉన్నామనేటువంటి స్థితిని ఇతరులు చూడకుండానట్లు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అంతవరకు ఏ విధంగా ప్రభువులో నిలబడాలి అనేది మనము ఈ రూపాంతర క్రియలు మనము ఖచ్చితంగా మన మనసులో మారి నూతనం అవుతాయట. మరి రోమీలకు రాసిన పత్రికలోనే అంటాడు, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొని అంటున్నాడు. నీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందండి అని కూడా అంటున్నాడు. అంటే ఆ నీతికి సాధనాలుగా మన శరీరాలు, మన ఆత్మలు, మన యొక్క అంతరంగము ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి దురాశ చేత ఏరవబడిన వారమే మరలా వదిలిపెట్టినటువంటి ఆ చెడు లక్షణాల కోసం మరలా మరి పరిగెట్టుకున్నట్లు మన మనసులను ప్రభు వైపు తిప్పుకొని మన గురి ఏంటి ప్రభు. కాబట్టి ఈ మనం గురి ఎద్దకు పరిగెత్తుతున్నామని మనం ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ చేసుకుంటామో దుష్టుడికి బాగా తెలుసు మనల్ని ఏటాడాలని, ఏ విధంగా మనల్ని పడగొట్టాలి, ఏ విధంగా మనల్ని ఆ స్థితిలోండి జారిపోయేలాగా చేయాలి, ఏ విధంగా మనకు ముందు జారుడు నేల వేయాలనేది వాడు చాలా మరి ఆలోచించేటువంటి మనిషి అనమాట. ప్రజ్ఞ గ్రంథంలో కూడా ఉంటుంది కదా, 12వ అధ్యాయంలో అనుకుంటా. ఆ స్త్రీ అంటే ఆ సంఘం అనేటువంటి ఆ స్త్రీని మరి దాన్ని ప్రవాహంలో కొట్టుకుపోవాలని దాని నోటి నుండి ప్రవాహముగా నీళ్లను మరి దాని మీదకి ఆమె మీదకు మరి వదిలిందని మరి వాక్యంలో చూస్తాం. అంటే మన ప్రవాహముగా వస్తాయి శ్రమలు మనకి. ఎప్పుడైతే మనం ప్రభులో ఉంటున్నామో అప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చూసి మనం భయపడకూడదు. అప్పుడంటే ఆవిడకి ఒక 2 రెక్కలు ఇవ్వబడి అంటే ఆమెకి ఇవ్వబడినటువంటి స్థలానికి ఎదురు వెళ్తాకి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో
ఎక్కడున్నామో మరి ఈ యొక్క కష్టాల స్థితిలో ఉన్నప్పుడు కూడా దాని నుండి తప్పించుకునే మార్గం దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. కాబట్టి ఆ శ్రమ యొక్క ఆ ఉధృత మన మీదకి రాకుండానట్లు ప్రభు మనకు రెక్కలను కూడా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు. కాబట్టి మనము మన ఆత్మను భద్రం పరచుకోవటానికి, మనం ఉండవలసిన ఆ స్థితిలోకి మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఇస్తానని వాక్యంలో చెప్పారు. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు మనం కష్టపడి మరి ఎక్కడి నుండి దాంట్లో మరి కిందలో పడిపోయి లేకపోతే జారిపోయి కొట్టుకుపోయేలాగా మనం ఉండకుండానట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడనే ధైర్యంతో ఇక ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం అందరం రావాలి. సిలువ దగ్గర మాత్రమే మనకు మరి మనకి సిలువ మాత్రమే మనకు మరి ఏమంటామండి మనకు ఆశ్రయం అదే మనకు మార్గము, అదే ఒక మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధారము. కాబట్టి సిలువ దగ్గరికి మాత్రమే మనం వచ్చినట్లయితే సిలువ వల్లనే మనకి ఎంతైనా సరే మనకు ఆదరణ కలుగుతుంది. మరి ఒక్కొక్క పాటలో ఉంటుంది, ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత శాంతమా నీ అంత కరుణను నే చింత చేయగా ఈ వింతలెల్ల నిత్య జీవ విధములాయేన మనసయేసు మరణ బాధలే నసి పాడవే తన నెనరు చూడవే ఆఘనుని కూడవే నిన్ను మానుపజాచుటరసి మరక వేడవే అంటే ప్రభు యొక్క ఆ జాలి, ఆ ప్రేమ, ఆ శాంతము మరి మన ఆయన యొక్క అంతఃకరణము మనము ఆలోచించి చింత చేసినట్లయితే మరి ఆయన చేసేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యం మన కోసము మనకు నిత్య జీవాన్ని ఇచ్చే విధము అది ఈ శ్రమల ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే, మనము ప్రభు యొక్క మార్గాల్లో మనం నడవాలంటే సిలువ మాత్రమే మనకు శరణము. కాబట్టి ఆ సిలువను శరణంగా మనము మరి చేసినట్లయితే మరి సిలువ యొక్క ఆ శ్రమలను మనం ధ్యానించుకుంటున్నప్పుడు ప్రభు మన కొరకు పడిన ప్రతి విధమైనటువంటి మరి శ్రమను మనం తలంచుకున్నట్లయితే మన జీవితం యొక్క పరమార్థము ప్రభువులోనే ఉన్నదని మనం గ్రహించుకోవటమే కాకుండా ప్రభువులోనే నిలిచి ఉండి ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడి మరి నిత్య జీవానికి మనము వారసులం అయ్యేటువంటి ఆ స్థితిలోకి దేవుడు తీసుకుని వస్తాడండి. మనం చెప్తున్న వాక్యం చెప్తుంది, మరి ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరి యొక్క దిక్కునకు ఎలాగ ప్రసరించునో అలాగ మనిషి కుమారుని రాకడ ఉంటుందని మరి వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మరి ఏ నిమిషంలో ప్రభు రాకడ వస్తుందో, వచ్చినప్పుడు మనము అప్పుడు సర్దుకుందాము, అప్పుడు చేద్దాము, అప్పుడు ఆలోచిద్దాంలే అనుకునేటువంటి తరుణం కూడా మనకు దొరకనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మనము సమయం ఉండగానే మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే ప్రభు కొరకు మనము మనం అంతరంగాన్ని మన శుద్ధి చేసుకొని మరి ఆత్మలో మనం బలపడుచు మరి ప్రభు రూపంలోకి రూపాంతరం పొందే స్థితిలోకి మనము మారుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందామండి. మనకు ప్రభు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు మన జీవితంలో, మనల్ని ఇంకానూ సజీవులుగా ఉంచున్నాడు దేవుడు మనకు. కాబట్టి మనకి ఇంకనూ తరుణం ఇస్తున్నాడు, మరి ఇంకనూ ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మరి ప్రభు వైపు తన బిడ్డలు తిరగాలని, ఆయన అనుకున్న స్థితిలోకి మనం మారాలని దేవుడు ఇస్తున్న ఈ గొప్ప తరుణాన్ని మనం ఉపయోగించుకుని
మన సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని మరి అక్కడికి వెళ్ళి ప్రభు నాయనా ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఇదిగో నా రక్షణ పాత్ర అని ప్రభు కొరకు ఎదురు చూసే స్థితిలో ఉంటూ మన దీపాలను ఆరిపోకుండా చేయాలన్నటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యతలో మనం అందరం ఉండి మనము బుద్ధి లేని కనికల వలే కాకుండా మనకి ఇవ్వబడే సమయంలో మన బుద్ధి కలిగి ప్రతిదీ కూడా సంపాదించుకుని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ ఆ టైంలో మనము ఎగిరి వెళ్ళి ఆయన సన్నిధిలో మరి ఆయనతో పాటు పెండ్లి విందులో పాల్గొనే ధన్యతను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన. మనం ఇప్పుడు సన్నిధి చేసుకున్నామండి. మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడై మన కొరకు మనతో మాట్లాడటానికి వచ్చినటువంటి ప్రభు పావన పాదాల దగ్గర మనం మనోనిదానం కలిగి కొద్దిసేపు మన దృష్టిని ప్రభు మీద కేంద్రీకరించుకుందాం. ప్రభు మీద మన దృష్టిని నిలుపుకున్న మనము ఆయన సిలువ ఎదుట నిలబడి మన పాపములను ఒప్పుకుందాము. ఆయన పావన పాదాల దగ్గర మనం ఉండి ఆయన శరీరం నుండి కారుచున్న రక్త బిందులను మన మీద పడి మనల్ని కడిగి ఆయన మనల్ని క్షమించి మనల్ని కడిగి పవిత్రపరిచి ప్రభు రూపంలోకి మారటకు మనము ప్రభు సన్నిధిలో మన పాప క్షమాపణ చెప్పుకుందాం. పాప క్షమాపణ ద్వారానే మనము పరలోకంలో ప్రవేశింపగలము. పాపములను మనము ఒప్పుకొనని ఎడల మనము ఆ యొక్క పరలోకంలో చేరలేము. ఎందుకంటే అక్కడ ఉండే పరిశుద్ధులు, అక్కడ ఉన్నటువంటి దూతలు కానీ మనుషులు కానీ ప్రభు కానీ ప్రతి వారు కూడా పరిశుద్ధంగా ఉంటారు. వారి మధ్య మనం ఏ విధంగా ఉండగలం? వారి ఎదుట మనము మన యొక్క పాపవిత్రత కనబడుచుండగా మన వారిలో అక్కడ నిలబడగలమా? అందుచేతే పాపం చేసేవారు ఎప్పుడు చీకట్లో ఉంటారు, వెలుగులోకి రాలేరు. అట్టి స్థితిలో మనం ఉండకూడదు. వెలుగులో ఆ దగదగ మరియు ఆ యొక్క సూర్యకాంత మండలతో ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపంలో ఆయన యొక్క ముందు మనము నిలబడినప్పుడు మనలో ఉన్న ప్రతి విధమైన పాపంను మనము ఎక్స్పోజ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఆయన సన్నిధానానికి మనం రావాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని ఆయన చేత శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిన తర్వాత పరలోకంలో వారితో పాటు మనం కూడా సమానంగా అక్కడ ఉండి ఆయనతో పాటు ఆయన స్తుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తూ మహింపరిచే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనల్ని మనము ప్రభు రక్తం చేత కడుక్కుందాం. మన పాపములను ఒప్పుకున్న మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నీవు ఏ విధంగా ఈ లోకంలో ఉండగా రూపాంతరం పొంది నాయనా నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావం నా తండ్రి ఏ విధంగా నా తండ్రి నాయన నీ బిడ్డలకు చూపించున్నావో నా ప్రభా నాయన, మరి ఈ లోకంలో నాకు సమయం ఇచ్చినప్పుడే నేను కూడా నాయన రూపాంతరం పొంది నీ రూపంలోకి మారాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. మా సమస్తమైనటువంటి పాపములను విడిచిపెట్టి, దుర్నీతిని విడిచిపెట్టి, దుస్థితిని విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి నాయన ఈ దుర్గుణాలను ప్రభా నా తండ్రి నాయన విడిచిపెట్టి నా ప్రభా నీ రూపంలోకి మారాలని, నీ చేత పవిత్రపరచబడాలని, నీ ఆత్మ చేత నింపబడాలని తీర్మానించుకుంటుండగా నా ప్రభా
నీలో నేను నిలిచి ఉండగలిగి ఆయన ఆ తీర్మానంలో నేను నిలిచిన ప్రభ నీ నామానికి మహిమకరంగా ఆయన నేను జీవించగలిగినట్లు మరి తండ్రి నాకు సహాయం దయచేతండి అని ప్రభుని వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము మన సంపూర్ణంగా ప్రభువునకు సమర్పించుకుందాము. సమర్పణ లేని ఎడల మనల్ని ఆయన ఏ విధంగా కడుగుతారు? కాబట్టి మనల్ని కడిగి ఆయన రూపంలోనికి మనం మారాలంటే మనల్ని మనము ప్రభువునకు అప్పగించుకుందాము. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు అంటున్నాడు ప్రభు. కాబట్టి ప్రభు చేత కడగబడిన అప్పుడే మనం పరిశుద్ధులం అవుతామని, మనం ఎంత శుభ్రంగా ఉన్నాము పర్వాలేదు, నేను చక్కగా ఉన్నాను, నేను శుద్ధిగా ఉన్నాను అని మనం అనుకునే మన స్వనీతిని బట్టి మనం అతిశయింపక ప్రభు హస్తాలకు మనం అప్పగించుకుని ఆయన చేత కడగబడి ఆయన రూపంలోకి మనం మారాలని కోరుకుంటున్న ప్రభు యొక్క కృపా కనికరాలను బట్టి మనం అందరము ఆయన వలె మార్పు పొందుటకు ప్రభునకు సంపూర్ణముగా సమర్పించుకుందాం. ప్రభునకు సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాము. నాయన ప్రభా, సమయం కొద్దిగా ఉందని ప్రభా మేము గ్రహిస్తున్నప్పటికీ మేము త్వరపడలేకపోతుండగా నా ప్రభా, నాయన లోతు కూడా తండ్రి నాయన నువ్వు చెప్పినప్పుడు ప్రభా త్వరపడలేకపోయాడట ప్రభా. కానీ నాయన నీ యొక్క గొప్ప కృప కనికరాలను బట్టి నాయన ఆ బిడ్డ యొక్క చేతులను అతని భార్య చేతులను బిడ్డల చేతులను నువ్వు పట్టుకుని నాయన నశించిపోతున్న ఆ లోకంలో నుండి బయటికి నాయన నువ్వు తీసుకుని వచ్చావని వింటున్నాం ప్రభా. ఆయన మమ్మలను కూడా త్వరపడలేకపోతున్న మా యొక్క బలహీనతలను బట్టి మమ్మలను క్షమించి నా ప్రభా మమ్మల్ని చేయి పట్టుకుని త్వరపెట్టి నా తండ్రి నాయన నీ యొక్క మార్గంలోనికి నా తండ్రి నీ యొక్క కృపలోనికి నాయన మేము నడిపింపబడినట్లు ప్రభా ఈ యొక్క నా తండ్రి ఉగ్రత నుండి తప్పించుకోగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని మేము మారి నూతన మొదటి వల్ల రూపాంతరం పొందే స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని ప్రభుని వేడుకున్నాం. నోవహ గారి కాలంలో కూడా నోవహ గారు ఎంతో చెప్పారట, ఇదిగో ప్రభు త్వరలో మరి ప్రళయం రప్పించబోతున్నారు, అందుకనే వాడు చేసుకుంటున్నాను రండి రండి అని. కానీ వారు సమయం మరి ఎదుర్కొన్న పరిస్థితులను చూసి వీడు ఒక పిచ్చివాడే అనుకున్నారు. కానీ మరి నిజమైనటువంటి ప్రళయం వచ్చినప్పుడు వారు మరలా లోపలికి వెళ్ళి మరి ఆ యొక్క ఓడను ఆశ్రయించే స్థితి లేకున్నట్లు ప్రభువే ఓడ తలుపులు మూసివేసి ఉన్నారట. కాబట్టి నాయన అట్టి నువ్వు ప్రభా నా తండ్రి తలుపులు వేయక ముందే నాయన మేము మేల్కొన్నట్లు ప్రభా నాయన మాకు వివేక జ్ఞానాన్ని జ్ఞాన వివేకమును ప్రభా మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాము. నీవు తలుపు మూసిన తర్వాత నా తండ్రి మేము వచ్చినప్పటికీ మీరెవరో నాకు తెలియదు అనే స్థితిలోనికి మేము రాకుండానట్లు ప్రభా పరిశుద్ధుడా పరమ తండ్రి కరుణామయుడా మా ఎడల కనికరము చూపిన ఆయన మేము త్వరలో నా తండ్రి నీ రూపంలోకి మారగలుగుటకు నీకు ఇష్టమైన రూపంలోకి మేము ప్రభా నా తండ్రి మార్పు పొందుటకు నాయన తగినటువంటి నాయన క్రియలు ప్రభా మేము చేయగలుగుటకు నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ప్రభు అని ప్రభుని వేడుకుందాం.
వేడుకున్న మనము ప్రభువుని స్తుతించుకుందాం. నాయన మేము ఏ పాటి వారం తండ్రి, నాయన మేము అయోగ్యులము, యోగ్యత లేని వారం, నీ ప్రేమను అందుకునే స్థితిలో ప్రభా మేము లేని వారం అయినప్పటికీ నాయన మేము ఇంకనూ పాపంలో ఉండగానే మా ఎడల నువ్వు కృప చూపినాయన మమ్మల్ని ప్రేమించిన దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా అని ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. మేము ఇంకను పాపలమై ఉండగానే మా కొరకు చనిపోయావని, మా కొరకు నువ్వు రక్తాన్ని ధారపోసి నా తండ్రి మమ్మల్ని కడగటకు తండ్రి ఉగ్రతలోనికి మమ్మల్ని మేము రాకుండానట్లు ప్రభా నీ రక్తం చేత మమ్మల్ని కప్పి నా తండ్రి కృపలోనికి నా తండ్రి మమ్మల్ని తోడుకుని వెళ్ళటకు నాయన నువ్వు చేసిన ఈ గొప్ప శిలువ కార్యం నిమిత్తం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా అని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. నాయన మా కొరకు నా తండ్రి ముందుగాను పరలోకానికి వెళ్ళి మా కొరకు సిద్ధపరుచున్న నా తండ్రి నాయన స్థలముకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మమ్మలను త్వరపెట్టుటకు నా తండ్రి నాయన మమ్మలను ప్రభాని మార్గములో నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించుతున్న దేవాది దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన మేము నీ రూపంలోకి మారి రూపాంతరం పొందగలిగిన స్థితిని నాయన మాకు ఇవ్వాలని చూస్తున్న దేవాది దేవా, అట్టి స్థితిలోనికి మేము మారగలుగుటకు నువ్వు చేస్తున్నట్టు ప్రతి కార్యం నిమిత్తం నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అని ప్రభుత్వ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో మన దృష్టిని, మన ఆత్మీయ దృష్టిని, అదేవిధంగా మన హృదయములను, మన చెవులను ప్రభు తట్టు తిరిగి ఆయన మాట్లాడే ప్రతి మాటను మనం ఆలకించగలుగుతాం. మనకు దేవుడు సహాయం చేయలాగిన కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. నాయన ఆదామవ్వల కాలంలో నుండి నాయన మేము పోగొట్టుకున్న ఆ యొక్క 20 నాయన నీ యొక్క మహిమా స్వరూపాన్ని ప్రభా మరణ మాకు దయచేయాలని, మమ్మలను రూపాంతరము పొందమని సెలవిచ్చిన దేవాది దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. దానికి సరిపడినటువంటి మరి నాయన నీతి సాధనాలు కూడా మాకు కనపరుస్తూ నా ప్రభా మేము ఏమిలా నడవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నీ చేత శుద్ధి చేయబడబడాలో ప్రభా, ఏ విధంగా వాటికి దూరంగా ఉండాలో కూడా నాయన మాకు నేర్పిస్తూ నా తండ్రి నీ సన్నిధిలో ఉండటం వల్ల, నీతో సహవాసం చేయటం వల్ల నా తండ్రి నాయన మేము కూడా ప్రభా నా తండ్రి నాయన నీ రూపంలోనికి మారగలమని ప్రభా నాయన మాకు బోధిస్తూ నా ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ఆత్మలో బలపరుస్తూ నా తండ్రి శుద్ధి చేస్తూ ముందుకు సాగించుచున్న దేవాది దేవా నాయన. మరి తండ్రి నాయన మేము ఎంత శ్రమపడి ఎంత ప్రభావాన్నిలో బతికి నాయన ఆ యొక్క తండ్రి నాయన నీ రాకడలో మేము ఎత్తబడకపోతే లోకము దృష్టిలో ఎంత హేళనలో ఉంటామో ప్రభా నాయన. కనుక నా ప్రభా ఆ విధమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండక నా ప్రభా నాయన నిమిషంలో రెప్పపాటున కడబోరం రోగగానే నా తండ్రి నాయన మేము తండ్రి నాయన నీ సన్నిధిలోనికి ప్రభా నా తండ్రి మేము మారగలిగి నీ రూపాంతరము పొంది ఈ శరీరమే కాకుండా నాయన మా ఆత్మ కూడా తండ్రి నాయన పరిపూర్ణమైనటువంటి రూపాంతరము కలిగిన వారమై పరిశుద్ధముగా నీ సన్నిధి చేరగలిగిన స్థితిని ప్రభా నాకు మాకు దయచేయమని, మమ్మల్ని రాకడికి సిద్ధపరచమని నా ప్రభా. ఎక్కడ కూడా నా తండ్రి నాయన స్వనీతికి మేము చోటీయక నా ప్రభా నీ నీతి చేత నింపబడిన వారమై నా తండ్రి నాయన మేము తండ్రి నాయన నీ బిడ్డలంగా నా తండ్రి నీవు మాకు సిద్ధపరిచిన స్థలాల్లో ప్రభా నాయన నీ ప్రక్కన నీ సింహాసనం మీద కూర్చుండే స్థితిలో ప్రభా నిన్ను నిరంతరము స్తుతించుకునే స్థితిలోకి మమ్మల్ని తయారు చేయమని నా తండ్రి నాయన మా చుట్టూ నాయన నీవే ప్రభా కావలి ఉండమని నా ప్రభా నీ ఆత్మ సహాయం చేత మేము నా తండ్రి నాయన మాకు వచ్చేటువంటి ప్రతి విధమైన శోధనను జయించి నా ప్రభా జయించు వానికి నీవు ఇచ్చే ప్రతి విధమైన బహుమానాన్ని పొందగలిగిన స్థితిని మాకు దయచేయమని, మేము మా బిడ్డలు మా కుటుంబాల్లో ఒక్క డెక్క కూడా విడవబడకుండా నీ సహాయం దయచేయమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.